పీఓకేలో తిరుగుబాటు తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నెల తిరక్క ముందే మరో ఉద్యమం పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా పీఓకేలో జెన్జీ నిరసనలు మిన్నంటాయి. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ పీఓకేలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పన్నులు సబ్సిడీల కోసం గత నెలలో జరిగిన హింసాత్మక ఆందోళనలు సద్దుమణగక ముందే ఇప్పుడు స్టూడెంట్స్ రోడ్డెక్కారు. విద్యా సంస్కరణలు, అధిక ఫీజులకు వ్యతిరేకంగా జెన్జీ యువతరం ప్రారంభించిన ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో స్థానికంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ముజఫరాబాద్లోని యూనివర్సిటీల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. సెమిస్టర్ ఫీజుల పేరుతో ప్రతి 3-4 నెలలకు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని యూనివర్సిటీ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ అసెస్మెంట్ సిస్టమ్ వల్లే అక్టోబర్ 30న విడుదలైన మొదటి సంవత్సరం ఫలితాల్లో తమకు ఊహించిన దానికంటే తక్కువ మార్కులు వచ్చాయని మండిపడుతున్నారు. విద్యా సంస్కరణలపై పెరుగుతున్న ఫీజులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ప్రభుత్వంపై విద్యార్థులు ఉద్యమిస్తున్నారు. మొదట నిరసనలు శాంతియుతంగానే జరిగిన విద్యార్థులపైకి గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. దీంతో విద్యార్థులు టైర్లు తగలబెట్టడంతో పాటు విధ్వంసానికి పాల్పడ్డారు. పాకిస్తాన్లోని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పన్నుల నుంచి ఉపశమనం, పిండి, విద్యుత్పై సబ్సిడీలు, అభివృద్ధి ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం వంటి 30 డిమాండ్లపై గత నెలలో పీఓకే అట్టుడికింది. అయితే ఈసారి మాత్రం యువత పెద్ద ఎత్తున పీఓకేలో నిరసనలు తెలుపుతున్నారు. అక్కడి పరిస్థితులు నేపాల్, బంగ్లాదేశ్లలో జరిగిన విద్యార్థి ఉద్యమాలను గుర్తు చేస్తున్నాయి. బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆందోళనలతోనే షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. ఈ ఏడాది నేపాల్లోనూ విద్యార్థి ఉద్యమ తీవ్రతకు కేపీ ఓలీ సర్కార్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం పీఓకేలో యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఈ ఆందోళనలు ఎలాంటి మలుపు తీసుకుంటాయా అన్నది ఆసక్తిని పెంచుతోంది.